జనాలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారా? సినిమాని ఏదో ఒక విధంగా ప్రమోట్ చేయాలి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అసలేంటి మీకు తనకి ఉన్న ర్యాప్ ఫ్రెండ్షిప్ అందుకే కదా వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వేసేసాడు, బాగా వేసేసాడు. అంటే మీరు మీ నమ్ముకునే సినిమా చేస్తున్నారా? అన్ని సినిమా వచ్చిందని కూడా ఇప్పుడు మీ సినిమా కూడా అలాగే ఉంది, వచ్చిందని కూడా అంటే బాగుంది లైటింగ్ ఎక్కువ లైటింగ్ ఎక్కువ యాక్చువల్లీ బాబు నెంబర్ 1 బుల్షెట్ అని ఎందుకు పేరు వస్తున్నారు? అంటే బుల్షెట్ ఎవరు హీరోయిన్ యాక్చువల్లీ బుల్షెట్ గా అనమాట. ఆయన సినిమా డైరెక్టర్ కూడా బుల్షెట్ డైరెక్టర్ కూడా తెలుసుకుంటారు. బేసికలీ ఇందులో నాగేంద్ర బాబు ఇంకో క్యారెక్టర్ కూడా బాగా ఉంటుంది. కార్తీక్ బాబు ఎంచుకో బాబు అందులో 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒక రోల్ ప్లే చేశారు, రోల్ ఆయన చేశారు. మేము బుల్షెట్ వాళ్ళు చేస్తూ ఉంటాం. బట్ ఆయన డైరెక్టర్ కూడా కాబట్టి ఆయన ఒకసారి పోలీసు వాళ్ళు ట్రై చేస్తాం. యాక్చువల్లీ నెంబర్ 1 బుల్షెట్ అంటే పెద్ద హాస్పిటల్ ఇంకా కాకుండా సినిమా వస్తుందా? ఒరిజినల్గా ఉన్నాయా లేవా? ఒరిజినల్గా ఉన్నాయా లేవా? మన పాండీ పరోటాస్ అనే ఒక రెస్టారెంట్ అది ఫుడ్ వస్తుంది. సో ఫుడ్ తింటూ మాట్లాడుతుంది. పాండీ పరోటాస్ అనే రెస్టారెంట్ కర్రీ స్టూప్ టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను. చాలా బాగుంది కర్రీ స్టూప్. ఇది అసలు ఈ టీ ఈ బాబు నెంబర్ 1 బుల్షెట్ అసలు ఏది సంబంధం వస్తుంది? బేసికలీ సినిమా కదా టికెట్తో స్టార్ట్ అయ్యి టికెట్ ఎండ్ అవుతుంది. సో అందుకని లోగో కూడా దాని మీద డిజైన్ చేయడం జరిగింది. సినిమా చూసి ఏంటంటే వేరే క్యారెక్టర్ ఉన్నాడు, ఆయన ఈ టికెట్లోనే సో అందుకని అలా చిన్న ఈ టికెట్లు ఈ సినిమాకి ఎంత వర్కౌట్ అవుతుందో పవన్ కళ్యాణ్ గారికి జాబ్ వేసుకోవాలి అంతే వర్కౌట్ అవుతుంది. 2024 మీకు ఏమైనా నమ్మకం ఉందా? మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్. హీరోయిన్ గారికి మీకు మధ్య ర్యాప్ అవుతుందా? అంటే అదే లిప్లాక్స్ ఉన్నాయి కదా, అంటే సినిమాలో లిప్లాక్లు ఉన్నాయని కాదు. ట్రైలర్ చూసా, ట్రైలర్లో లేదు, సినిమాలో ఉన్నాయని కాదు. సినిమా చూసారు? ఓకే. అసలు ఒక ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఒక యూట్యూబర్గా, ఒక యూట్యూబర్ నుంచి ఒక బిగ్ బాస్గా, ఒక బిగ్ బాస్ నుంచి ఇంకో సినిమా స్క్రీన్ పైకి వెళ్తారు. సో జనాలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారన్నా? కంటెంట్ ఉంటే జనాలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. నేను ట్రైలర్ చూసాను, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. కానీ ప్రమోషన్లో అంత ఫాస్ట్గా లేవు, జనాలు అయిందా? బాగైందా? ఇది నా ప్యాషనెట్. ఈ సినిమాలో సోహెల్ గారి పాత్ర ఉంది అని ఓకే. ఆ రోజు సోహెల్ గారు నా సినిమా చూడండి అని అంత ఎమోషన్ అయ్యారు. అలాంటి రోజు మీకు కూడా వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే అలా కోరుకోవడం కాదు, సినిమాని ఏదో ఒక విధంగా ప్రమోట్ చేయాలి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? కొత్త స్టార్స్ అంటే బిగ్ బాస్ నుంచి వచ్చే స్టార్స్ అంతా ఒక యూఎస్ ప్రొడ్యూసర్ని పట్టుకొని వచ్చి
సినిమా బడ్జెట్ పెట్టేస్తాం, తర్వాత వాళ్ళ ప్యాషన్తో చేస్తారు. సినిమా లాభం ఏదవని ఎక్కువ మీకు క్రికెట్ బాగా ఇష్టం. ప్రతి మీకు ఫాలో అవుతా అంటే సార్ ఏంటి సార్ అది? ఫాలో అవుతా అంటే అసలు బ్యాటింగ్ పని యూత్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే నేను ఇచ్చినాడు ఎవరు తీసుకోరు కానీ వాళ్ళకి పరిస్థితులు లేదు. అది మీకు కావాల్సింది యాక్చువల్లీ హీరోయిన్ రాలేదు, నువ్వే రాకుండా ఉంటాయి కదా. నేను రావద్దన్నా, నేను ఎందుకు రావద్దన్నా నన్ను చూసి. యాక్చువల్లీ మూవీ చూడాలి అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాలి కానీ ప్రతి ఒక్కరు ప్రమోట్ చేస్తున్నారు. మీరు ఏంటంటే అసలు థియేటర్కి వెళ్ళొద్దు అని నేను ట్రైలర్లో చూపించాను. దానితో కారణం సినిమాలో వెళ్ళొద్దనంట ఆ థియేటర్కి వెళ్ళొద్దంటాడు. ఓకే నేను సినిమాలో థియేటర్ ఉంటుంది. థియేటర్ ఇన్ ద సెన్స్ అది విల్లాస్లో థియేటర్ రూమ్స్ ఉంటాయి కదా, స్పెషల్గా మీరు పెట్టుకుంటారు మూవీ థియేటర్. ఆ రూమ్లోకి వెళ్ళొద్దని మా నాన్న చెప్తారు. సినిమా థియేటర్కి వెళ్ళదని చెప్తారు. అది కూడా కరెక్ట్ కదా సార్. యాక్చువల్లీ హీరోయిన్ ముందు రిఫర్ చేశారు. చాలా మీరు అసలు ఇంట్రెస్ట్ లేదా ఆ టైంలో ఎవరున్నారు అలా అంటే తెలుసు నువ్వు నేను అనుకోలేదు. రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? అర్థం లేదు. మా ఇంటికాడ ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకుంటారు. వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పరా? నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తా యాదవ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా ఏముంది అయినప్పుడు నాకు చదువుకోలేదు. ఫర్దర్గా మీ కెరీర్ ఎలా చేయాలనుకుంటే అసలు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన ఎలా ఉంటుంది? కొంచెం బెటర్ ఇంకా బెటర్ అవ్వచ్చు. అంటే మన వాళ్ళు కొంచెం పెద్దలు బిగ్ బాస్ ఎలా బ్రేక్ చేసుకుంటే మంచి ప్రొవైడ్ చేసి సర్టిఫికెట్ కొట్టారు. అప్పుడు వాళ్ళు కూడా నమ్ముతారు. నాకు డౌట్ సోహెల్ గారు బిగ్ బాస్లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది టాప్ కండిషన్. అంటే ఎన్ని కామెంట్స్ వచ్చేది, చాలా వచ్చేది. అతను సినిమా చెప్తే జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఆపనామని మీరా ఎవరు చూసినా జనాలు ఎందుకు అచ్చడి నుంచి వెళ్ళి చూస్తున్నారు. జనాలు నాడి పట్టుకున్నదే హీరో కానీ ఒక యాక్టర్ కానీ నమ్ముతారు కదా. ఇప్పుడు సొమైకి ఇవ్వాలి కాకపోతే రేపటి సంవత్సరం ఏంటి ఇంపార్టెంట్ మాట్లాడేది టాలెంట్ ఉండాలి కదా, హీరో అయ్యే క్యాపబిలిటీ ఉండాలి. నేను ఐ థింక్ సోహెల్ అసలు క్యాపబిలిటీ ఉంది. సోహెల్ క్యాపబిలిటీ ఉంది. కంటెంట్ సరిగ్గా పట్టుకుంటే ఇప్పుడు ఒక మూవీ చేయడం చాలా కష్టం అవుట్ సైడర్స్. ఇప్పుడు మూవీలో లీడ్గా చేయడం చాలా కష్టం. మూవీని ఒప్పించి డైరెక్టర్ మమ్మల్ని ఒప్పించి పెట్టి ఇప్పుడు హీరో గోల్డెన్ క్యాప్టెన్స్ వస్తాం ఎవరో ఇండస్ట్రీ కాలేజ్ మనుషులు పెట్టుకుంటే మన ప్రమోషన్ చేయట్లేదు. ఏవో గోల్డ్ ఉంటే బాగా అన్ని దాచుకుని మీరు మమ్మల్ని సెలెక్ట్ చేశారంటే చాలా విషయం. ఓకే సెలెక్ట్ అయ్యాక సినిమా చేస్తామా, సినిమా చేసాక ఎడిటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ మమ్మల్ని యూజువల్లీ ఎలాంటి వాళ్ళు తీసుకుంటారు? ఫస్ట్ టైమర్స్, కొత్తగా వచ్చిన మిడ్ స్కిల్ మూవ్స్ అలాంటి వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి మూవీని ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్ దాకా చాలా కష్టం. అందుకనే సోహెల్ తన మూవీ మధ్యలో ఎవరో ప్రొడ్యూసర్ డ్రాప్ అవుట్ అయితే సినిమా పూర్తి అవ్వాలని చెప్పి తన సొంత డబ్బులు పెట్టుకుని సినిమా చేసి థియేటర్లో తీసుకొచ్చాడు. అది చాలా పెద్ద విషయం. అందుకనే తను అంత ఎమోషన్ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే థియేటర్లు పట్టుకోవడం ఇప్పుడున్న కాలంలో చాలా కష్టం. సినిమాలు మేమనే కాదు, మిడ్ లెవెల్ మూవీస్ కానీ పెద్ద సినిమాలు కానీ కంటెంట్ నచ్చకపోతే జనాలు అసలు థియేటర్కి లేదు బాగా ఇవ్వడు. అసలు నాకు ఉదాహరణ అలా సినిమా రావడం పేరు జనాలు ఆడియన్స్ మెప్పించారు. ఇప్పుడు నాలుగు జనాలు వచ్చారంటే ఇప్పుడు మెప్పించడం గురించి మాట్లాడలేదు. జనాలు థియేటర్ తీసుకురావడం పెద్ద పని. అది మహేష్ బాబు గారు ఉన్నారు. మీరు సినిమా చేస్తారు, ఓకే, సినిమా తీసి జనాల్లో తీసుకెళ్తారు. తీసుకెళ్ళి రిలీజ్ రోజు కొందరు రివ్యూవర్లు అని చెప్పి సినిమా తీయడం రానివాడు కూడా
మొత్తంగా రివ్యూ ఇస్తున్నారు. దానిపైన మీరు ఇచ్చే రియాక్షన్ ఏంటి అసలు దానిపైన నేను రివ్యూలో నేను నాకు ట్రైలర్ నచ్చిందా పాటలు కథలు నచ్చాయా నేను సినిమాకి వెళ్ళి వెళ్ళిపోతాను. నేను రివ్యూ చూడండి అంటే నేను నా ఇంటెలిజెన్స్ మీద నమ్ముకుంటాను. ఇంకోటి చెప్పే రివ్యూ మీద నాకు నమ్మకం నెగిటివ్ కాదు నెగిటివ్ అమ్మ రాజు ఫాదర్ అమ్మ రాజమండ్రి ఫాదర్ వ్యవహారం వ్యవహారం అయ్యే అవకాశం ఏమైనా ఉన్నారు? అలాంటి ఆలోచన మ్యారేజ్ పైన మీరు గారు ఆల్రెడీ రీసెంట్ మ్యారేజ్ అయింది. అసలేంటి మీకు తనకి ఒక ర్యాప్ ఫ్రెండ్షిప్ అందుకే కదా వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నాను. ఆడియన్స్ అందరికీ చెప్తున్నా మేము అన్న లేకపోతే తినడం కొద్దిగా కష్టం. నెక్స్ట్ ఈ సినిమా పైన ఈ సినిమా ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అసలు ఈ సినిమా పైన ఏం చేస్తారు? సినిమా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బేసిక్గా మన తెలుగు ప్రేక్షకులు కాన్సెప్ట్ సబ్జెక్ట్ బాగా ఆలోచిస్తారు. బాగా ఉన్నాయి మీరు పెంచడం అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్స్ సో ఈ సినిమా కూడా అలాంటి ఒక మంచి కాన్సెప్ట్ రిచువల్స్ అలాంటి కాన్సెప్ట్ ట్రైలర్లో చూస్తే మేము ఒక బేసికల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ఫ్రెండ్ మేము వీకెండ్ గెట్ ఇలాగే అక్కడ పనిచేసే పని వాళ్ళు ఓకే అక్కడ పనిచేసే పని డబ్బు అంటే ఆ రీజన్స్ సినిమాలో కూడా యూజ్ చేశారు. వాళ్ళకి వాళ్ళకి బ్యాక్ స్టోరీ మాదొకటి ఉంటుంది. సో ఈ కిడ్నాప్ అయ్యాక ఒక డిబేట్ నడుస్తుంటుంది. మా డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు కూడా అన్నట్టు సెల్ఫిష్ ఏదో ఇస్తాము. సో అలా ఒక డిబేట్ నడుస్తూ ఉంటుంది. సో అది సినిమా పాట అది రిషితా పేరు ఖుషి నా పేరు కార్తీక్. అందుకే బాగుంది. బుల్షిట్ అంటే ఒక కమెడియన్ మీనింగ్. సో ఆ కామెడీ మీనింగ్ ఇప్పుడు చాలా కారణం. సో బుల్షిట్ ఈ బాబు మెంబర్ బుల్షిట్ కాదు మంచి మీనింగ్ రిచ్గా మీనింగ్ని యూజ్ చేసుకున్నాను క్యాష్ ఇక్కడ ట్రై పెట్టడం జరిగింది. బట్ అట్ ద సేమ్ టైం సినిమా కూడా అంటే మీకు మీరు మీనింగ్ నమ్ముకునే సినిమా చేస్తున్నారా? లాస్ట్ డైలాగ్ బుల్షిట్ గేమ్ అడుగు అని నేను అంటాను. వేరే బుల్షిట్ గేమ్ ఏంటంటే అంటే చాలా తక్కువ కూడా రాకుండా చాలా అయితే మీరే నాకంటే పెద్ద బుల్షిట్ గేమ్ అంటారు. బేసికలీ ఇందులో నా క్యారెక్టర్కి ప్రతి పదార్థం బుల్షిట్ యాడ్ చేస్తాను. ఎక్స్పర్ట్ యూజ్ చేస్తుంటారు ఇంగ్లీష్లో డ్యామ్ ఎక్స్పర్ట్స్ యూజ్ చేస్తాను. సో అందులో ఈ క్యారెక్టర్కి బుల్షిట్ ఫాలో అవుతుంది. సో ప్రతిదీ బట్టి బుల్షిట్ అంటే ఏంటంటే బుల్షిట్ అంటే లేదు చాలా మంచి విషయం అంటే రివర్స్లో చెప్తాడు. ఇంకో విషయం నాకు అర్థం కాదు ఏంటంటే చిన్న హీరోలు సినిమా చేయడం రావు అంటున్నారు. అది ఎంతవరకు అది కొంచెం కష్టమే అప్పుడు బేసిక్గా చిన్న సినిమాలకి చిన్న హీరోలు అంటే కాదు చిన్న సినిమాలకి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అయితే మూవీస్ ప్రమోషన్ చేయడం డబ్బులు ఉండవు పూర్తిగా. సో మనం జనాలకి ఇలాంటి సినిమా రిలీజ్ చేసి ప్రమోషన్ క్రియేట్ చేసి వాళ్ళు మాత్రం పట్టించుకునేది. అట్ ద సేమ్ టైం కాంటెంట్ కూడా బాగుండాలి, కంటెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అవేర్నెస్ క్రియేట్ అయ్యే ప్రాసెస్లో బేసిక్గా ఫస్ట్ నాయిస్ చేయాలి బాగా. ఇలా సినిమా నాయిస్ ఇప్పుడు నార్మల్ సినిమా తీసాను పెద్దగా అదే ఫుల్ సినిమా తీసాను బాగా వెళ్ళిపోతుంది. అందులోకి సీన్లు ఉంటాయి అంటే ఏదో కొంచెం నాయిస్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నార్మల్ ఇలాంటి సినిమా తీసినప్పుడు కొంచెం కష్టం అవుతుంది అవేర్నెస్ క్రియేట్ చేయడం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి సరైన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ క్రియేటివ్ దొరకలేదు. అది ఇంకా కష్టం అవుతుంది సినిమా మూవీ. ఫస్ట్ 3 days థియేటర్ ఆక్యుపెన్సీ లేకపోతే ఎలా ఉంటుందంటే 50% ఆడియన్స్ మళ్ళీ నుంచి సినిమా లేపేస్తారు. సోహెల్ బాధపడినా సన్నీ బాధపడినా వాళ్ళ బాధతో సినిమా వచ్చిందని కూడా ఇప్పుడు మీ సినిమా కూడా అలాగే ఉంది. వచ్చిందని కూడా
మేమైతే సినిమా ఫాలో అవుతా ఉంటా, కాకపోతే ఆడియన్స్ వాళ్ళకి వెళ్ళలేదు సినిమా రిలీజ్ అవ్వాలంట క్లియర్ ఆడియన్స్ బాబు నెంబర్ 1 బుల్షెట్ నెంబర్ 1 బుల్షెట్ ప్రమోషన్ వెళ్ళలేదు సినిమా ఎవరు చూడు కొన్ని రివ్యూస్ వచ్చేటప్పుడు యూట్యూబ్లో అన్నా వ్యూస్ వచ్చే అంటే చిన్న హీరోది రీచ్ అవ్వట్లేదు అంట నా పాయింట్ అది. చిన్న హీరో అంటే రీచ్ తక్కువ ఉంది కదా, మహేష్ బాబు ట్రెండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నీ ఎక్స్పెక్టేషన్ రాంగ్. ఈ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు అసలు డైరెక్టర్ అసలు ఏం చెప్తారు? సో మా మ్యూజిక్ డైరెక్టర్ పేరు పవన్, ఆయన సినిమాకి ఫస్ట్ మూవీ అండి. సో ఆయన యాక్చువల్లీ ఫస్ట్ మూవీలా కాకుండా చాలా ఎస్టాబ్లిష్ మ్యూజిక్ డైరెక్టర్ బాగా పనిచేశాడు. చూస్తే మన చాలా బాగుంటుంది. అందులో 2 మిలియన్ వ్యూస్ అయ్యాయి. ఆల్మోస్ట్ 45 ట్రెండింగ్లో కూడా సాంగ్స్ అయ్యాయి. పవన్ అన్నారు మ్యూజిక్ చేశాడు. మ్యూజిక్ గారు ఆయన సెకండ్ థర్డ్ ఫిల్మ్ యాక్చువల్లీ ఆయన వేరే వాళ్ళు మ్యూజిక్ చేశాడు. కొరియోగ్రాఫర్ వచ్చేసి ట్రిపుల్ ఆర్ ఆయన సికిల్ గారు అన్ని సాంగ్స్కి ఆయన మా డైరెక్టర్ ఎమ్మెల్యే అందులో చెప్పాలంటే ఆయనే మేజర్ ప్రమోషన్ తీసుకుని చేశాడు. కథ క్రియ హీరో విలన్ అన్నీ ఆయన. ఈ సినిమా పైన జనాలకి ఎక్స్పెక్టేషన్ అంటే మా ట్రైలర్ చూస్తుంటారు, మా పాటలు చూస్తుంటారు, లేకపోతే చూడండి ఒకవేళ మీకు చెప్తున్న కథ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ గివ్ అస్ ఛాన్స్. చిన్న సినిమా చేసాము, మనకు చిన్న టీం మాకు బడ్జెట్ లిమిటేషన్స్లో మేము చేసాము. సో మీకు అది నచ్చితే ప్లీజ్ యాక్ట్. ఫైనల్గా ఎందుకంటే ఈ సినిమా ఈ టికెట్లో ఛాయ్ గ్లాస్ 2024 ఎంత 2024 ఎంత వర్కౌట్ అవుతుందో మన యాక్షన్లో ఈ సినిమా కూడా అంతే వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ టికెట్ కోరుకుంటా. మెయిన్గా పాండీ పరోటా నుంచి అసలు ఎలా అనిపించింది? ఫుడ్ టేస్ట్ కానీ ఇదంతా చాలా బాగుంది. నాకు డ్రింక్స్ బాగా నచ్చాయి. ఊళ్ళు పరోటా చాలా బాగుంది. ముందుగా పాండీ పరోటా అయితే చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు అడిగిన ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే సతా ఎంతలేదు అంటే మీకు ఆగ్రేపురం మిఠాయి షాప్ నుంచి ఒక స్మాల్ గిఫ్ట్ అంటారు రెస్టారెంట్ వాళ్ళు మీకు ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఈ రెస్టారెంట్ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలి. మిఠాయి షాప్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూతో వెళ్తాం, నెక్స్ట్ మూవీ ప్రమోషన్.